హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఈ రోజు వచ్చేసి రైల్వే కోడూరులో ఉన్న ఇన్ఫినిటీ బార్బర్ షాప్లో ఉన్నాం అనమాట. ఈరోజు ఎందుకు యాక్చువల్గా మేము రావడానికి గల కారణం ఏంటంటే దగ్గరలో వినాయక చవితి ఉంది కాబట్టి వినాయక బొమ్మ బేరం చేసి బుక్ చేసుకోవడానికి వచ్చాము. మేమైతే బొమ్మ చూసి బుక్ చేసిన తర్వాత టౌన్లోకి వెళ్ళి అలాగా షాపింగ్ కానీ అలాగే స్వీట్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ కొనుక్కోవడానికి అయితే టౌన్లోకి వచ్చాం అనమాట. ఖాళీగా వెళ్ళకుండా ఇంటికి అలా టౌన్ మొత్తం తిరుగుతూ ఉంటే అప్పుడే వచ్చిందనమాట మా సాహిత్ కుమార్కి ఆలోచన. నాన్న అలా చూడు అని చెప్పి అన్నాడు. ఎందుకు లేటు పదంపా అని చెప్పేసి వచ్చేసాం అనమాట. పైకి అంటే మరి ఇంకొక ప్లేస్ కో లేకపోతే షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకొక బిల్డింగ్ లోకో వెళ్ళారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్ గా లొకేషన్ చెప్తా, గుర్తు చేసుకోండి. ఇప్పుడు రైల్వే కోడూరులో ఎంటర్ అయిన తర్వాత బస్ స్టాండ్ లో అయితే ఉంటాం కదా, అక్కడ దాని సైడ్ వచ్చేసి ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉంటుంది. ఇంకా ఈజీగా చెప్తా చూడండి, పొల్లంపేటకి వెళ్తాం కదా మనం, రాజంపేట పొల్లంపేటకి వెళ్తాం కదా, ఆ బస్ స్టాండ్ పైన శ్రీకృష్ణ హాల్ ఉంటది. ఆ హాల్ పైనే ఉంటది ఇన్ఫినిటీ షాప్. ఇది వచ్చేసి సెకండ్ బ్రాంచ్ ఆర్ఎస్ రోడ్ లో ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఇన్ఫినిటీ బ్రాంచ్ అయితే ఉంది. ఇక్కడైతే మనకు దగ్గరగా ఉంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చానమాట. ఈ రోజు వచ్చేసి మేమైతే షాప్ లోకి ఎంటర్ అవగానే రిసీవ్ చేసుకోవటం గానీ పలకరించడం గానీ చాలా అంటే చాలా అందంగా అనిపించింది అనమాట. చాలా వరకు మన రైల్వే కోడూరు నుంచి వచ్చేవాళ్ళు గానీ, ఇక్కడ నుంచి సెట్టికొండ నుంచి వచ్చేవాళ్ళు గానీ, ఇక్కడ నుంచి రాజంపేట నుంచి పొల్లంపేట నుంచి మంగంపేట నుంచి ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఈ షాప్ చూసి అద్దాలతో డెకరేట్ చేశారు. దీంట్లో ప్రైజులు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి ఊహించుకొని షాప్లోకి రావడం కూడా మానేస్తారు కొంతమంది. మీకు తెలిసే ఉంటది, షాప్ చూసి మనం ఊహించుకుంటాం అనమాట ఎంతెంత ఉంటాయో ప్రైసులని. అలా ఏం కాదు, మనం నార్మల్ షాప్ లో ఎలా ప్రైసులు ఉన్నాయో అలా ఏ విధంగా రేట్ ఉందన్నమాట. కటింగ్ కు ఇక్కడైతే నాకు ఒకటి నచ్చింది అనమాట. ఒక మనిషిని చూసి కటింగ్ ఎలా సెట్ అవుతుందో అలాగా ఫిక్స్ చేసి ప్రొఫెషనల్ గా చేస్తారనమాట కటింగ్. నాకైతే చాలా అంటే చాలా అందంగా అనిపించింది. ప్రొఫెషనల్ గా అంటే మిగతా బార్బర్ షాపుల్ని కించపరిచినట్టు కాదు, ఇక్కడైతే కొంచెం ప్రొఫెషనల్ గా మన హెడ్ కు ఏ కటింగ్ ఎలా సెట్ అవుతుందో అలా ఫిక్స్ చేసి కటింగ్ చేస్తారనమాట. కటింగ్ చేసే విధానం కూడా కనీసం కటింగ్ చేస్తుంటే ట్రిమ్మర్ సౌండ్ కూడా రాలేదనమాట. అంత నీట్ గా అంత క్లారిటీగా అంత అందంగా అయితే డిజైన్ చేస్తారు. ఫస్ట్ ఎంటర్ అవగానే మా సాహిత్ కుమార్ అయితే వాళ్ళని చూసి భయపడ్డాను, నేను కటింగ్ చేయించుకొని చెప్పి కొంచెం వెయిట్ చేయడనమాట. భయపడ్డాడు. రియాక్షన్ చూడాలి. ఇలా ఏం కాదు, ఫ్రెండ్లీగా అయితే మూవ్ అయ్యి ఆ సీట్లు అయితే కుదర పెట్టామన్నమాట. చెప్పాను కదా, ప్రొఫెషనల్ గా డిజైన్ చేసి వాళ్ళతో పిల్లలతో ఎలా మెలగాలో అలాగే వాళ్ళతో నవ్వుతూ ఎలాగా కటింగ్ చేయాలో కూడా నేను ఆ షాప్ లో అయితే చూశానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఏడ్చుకుంటూ ఉన్నవాడు అతను కటింగ్ చేస్తూ మాట్లాడంగా నవ్వుతూ చాలా ఇష్టంగా అయితే మారిపోయాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ గా ఉన్న వాళ్ళు, ఎందుకంటే మన పిల్లలు అడిగింది మనం తీసుకుంటే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. అలాగే చదువులో కూడా ఇంప్రూవ్మెంట్ భయం పెట్టుకోవాలి, అలాగే వాళ్ళు అడిగింది తీసేయాలి. ఆ అడిగింది తీసినప్పుడు వాళ్ళ ఫేస్ లో చిన్న స్మైల్ ఉంటది. ఆ స్మైల్ వచ్చేసి ఎన్ని రూపాయలు ఇచ్చినా మనకైతే దక్కదనమాట. ఇది దృష్టిలో పెట్టుకునే ఇక్కడికి షాప్ లోకి అయితే విజిట్ చేసాము. ఎందుకంటే ఒక్కసారి అడిగాడు ఆ షాప్ లో చేయించుకుందాం అని చెప్పి ఇక్కడికి పిలుచుకోవచ్చా. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాము అలాగే కటింగ్ చేస్తున్నాం అని చెప్పి గొప్ప ఏం కాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి మా సాహిత్ కుమార్ ఫేస్ లో కొంచెం మార్పు అయితే వస్తుంది అనమాట. అతను ఈ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏదైతే వైరల్ అవుతాయో ఆ డైలాగులు అయితే టెక్నాలజీ ఇలాగే ఇలా డైలాగులు చెప్తూ మార్చిపేస్తున్నాడు అనమాట మా సాహిత్ కుమార్కి ఇంకొక పిచ్చి ఉందనమాట. ఈ సినిమాల్లో ఇలా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి బాడీ మీద టాటూలు చేయించుకోవాలని చెప్పి చాలా అంటే చాలా ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఈ వయసులో టాటూలు వేసుకుంటే పనికిరావరా అని చెప్పి నేను నచ్చ చెప్పుకుంటూ కొంచెం నెట్టుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు అతని చేతి మీద టాటూలు చూసి నాన్న ఇక్కడ టాటూలు వేస్తారా అని చెప్పి వాడికి డౌట్ వచ్చింది. అమ్మ నేను కూడా వేయించుకుంటా అని చెప్పి వెయిట్ చేయడం అనమాట. ఇప్పుడైతే కటింగ్ ఓవరాల్ గా పూర్తి అయిపోయింది. ఇక్కడ ఆ ఫేస్ కి క్రీమ్ వేస్తా అంటే ఏడ్చాడు అనమాట. ఏడ్చిన తర్వాత రియాక్షన్ చూడండి, కొంచెం మారిపోయినాక ఆ హెయిర్ స్టైల్ ఎప్పుడైతే జెల్ అనేది పెట్టుకున్న తర్వాత హెయిర్ స్టైల్ అయితే పూర్తిగా మారిపోయింది. అప్పుడు చూడండి ఎలా అంటే ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇదే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థం ఉంటుంది. కొంచెం డిఫరెంట్ గా మారిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా డైలాగులు చెప్పుకుంటూ మారిపోతాడు. చూడండి మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక డైలాగ్ వేసాడు భయ్య. ఇప్పుడు బ్రో
నాకు ఎంటుకలు పైకి లేపు, హెయిర్ స్టైల్ మారిపోతుంది, పైకి లేపు అంటున్నాడు. ఓకే అలాగే చేద్దాం అని చెప్పి అతను అన్నాడు కాబట్టి అతను నాకు నచ్చినట్టు విధంగా, నీకు నచ్చిన విధంగానే చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అందువల్ల కొంచెం మారిపోయాడు, కొంచెం ఏడచలేదు అనమాట. ఇప్పుడు పూర్తిగా అయితే సెట్ అయిపోయాడు. రే చిన్న కటింగ్ అయితే సూపర్గా వచ్చిందని చెప్పి అతను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేస్తానని చెప్పి అతనికి మాట ఇచ్చాడు. అందువల్ల ఇంకా ఏమైనా ఉంటే నాకు అప్లై చేయి, అలాగే ఇంకా డెవలప్ చేయి అని చెప్పి కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. కొంచెం మారిపోయి చూడండి, ఇలా సరిపోతుందా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి ఫేస్లో కొంచెం మారిపోయింది, నవ్వు అయితే కొంచెం ఇప్పుడు ఏమైంది అనమాట. ఇప్పుడు కటింగ్ అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత నాన్న ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడదామా అని చెప్పి, ఇన్స్టాగ్రామ్లో పెడదామని చెప్పి అడిగేశాడు. అందువల్ల వీడియో చేసి యూట్యూబ్లో అయితే పెడతాను అనమాట. చూడండి కటింగ్ అయితే సూపర్గా వచ్చిందని చెప్పి అతను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానని చెప్పి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇద్దరు వచ్చేసి. లాస్ట్లో చూడండి సెల్ఫీ కూడా దిగుతారు. మా వాడికి వచ్చేసి ఒక చిన్న వీక్నెస్ అయితే ఉంది. ఎందుకంటే అన్కంఫర్ట్గా ఉంటే ఎక్కడైనా సరే, ఎంతమంది ఉన్నా సరే ఉండలేడు, అస్సలే ఉండలేడు, ఏడుస్తూనే ఉంటాడు. అతను నచ్చిన ప్లేస్ ఏంటంటే మారిపోతాడు, కలిసిపోతాడు వాళ్ళలో. ఇప్పుడు వచ్చేసి నీ ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెడతాను, అలాగే నీ హెయిర్స్ అయితే ఎలా ఉన్నాయో చూసి నాకు ఒక చిన్న రిప్లై అయితే ఇవ్వాలని చెప్పి ఒక మాట ఇచ్చాడు. ఓకే ఇప్పుడు అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు అనమాట. టెక్నాలజీ అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు. అతను చాలా అంటే చాలా నవ్వాడు అనమాట. ఇప్పుడు కటింగ్ అయితే ఓవరాల్ గా అయిపోయి, అలాగే జెల్ అప్లై చేసి ఫేస్ కొంచెం డల్ గా ఉందిరా, కొంచెం స్క్రబ్ వేస్తానని చెప్పి అంటే, నాకు ఇలాగే ఉంది న్యాచురల్ గా, నాకు ఎలాంటి క్రీములు అవసరం లేదు, నేను ఆల్రెడీ ఇలాగే న్యాచురల్ గా ఉండటమే నాకు ఇష్టం అని చెప్పి అన్నాడు అనమాట. ఇప్పుడైతే కటింగ్ అయిపోయిన తర్వాత నాకైతే చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా సాహిత్ కుమార్ నవ్వితే నాకు అది చాలా అనిపించింది. ఇప్పుడైతే అతనితో ఒక సెల్ఫీ అయితే దిగాము. అలాగే నా సాహిత్ కుమార్తో కూడా సెల్ఫీ అయితే దిగేసి అతన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాడని చెప్పి మనకు మాట ఇచ్చాడు. చూడండి కాలర్ అయితే ఎగరేస్తున్నాడు, పూర్తిగా మారిపోయి కలిసిపోయాడు అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూసి. ఇలా అయితే మా కటింగ్ అయితే పూర్తి చేసుకొని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి బై చెప్పేసుకొని నెక్స్ట్ టైం విజిట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చేసి షాప్లో అయితే మనం రిటర్న్ అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము కిందికి అయితే వచ్చేసాము కటింగ్ చేసుకొని. కిందికి వచ్చిన తర్వాత ఇంకా ఇతని స్టైల్ చూడండి, డైలాగ్ చెప్తాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దామా, అలాగే సాంగ్స్ పెట్టానా, రీల్ చేద్దాం అని చెప్పి అతని ఎక్స్ప్రెషన్ అంతా డైలాగ్ చెప్తున్నాడు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.